గోడకు ఆవైపు 16 ఏళ్ల రవి ఈత్లో సీటు సంపాదించాలనే లక్ష్యంతో అతని తల్లిదండ్రులు ఒక కఠినమైన బాయ్స్ హాస్టల్లో చేర్పించారు. మధ్య తరగతి కుటుంబానికి ఇది పెద్ద పని. కానీ రవికి ఆ హాస్టల్ జైలులా అనిపించింది. తల్లిదండ్రులకు పలుమార్లు విన్నవించాడు. నాన్నా, అమ్మా, ఇక్కడ ఉండలేను, నన్ను ఇంటికి తీసుకెళ్ళండి. వారు తప్పుడు అర్థం చేసుకున్నారు. ఇది సాధారణమైన హోమ్ సిక్నెస్ అనుకున్నారు. కానీ అది సహాయం కోసం చేసిన చివరి ప్రార్థన. భాగం 1. విద్యలో హింస 5 బాధాకరమైన పరిస్థితులు 1. నిద్రలేమి ప్రతిరోజు తెల్లవారుజాము 4:30కి లేచేలా బలవంతం చేశారు. రాత్రి 1 PM వరకు చదువు. జ్వరంగా ఉన్నా మినహాయింపు లేదు. గురువు మాటలు, ఐఐటి రావాలంటే నిద్ర మర్చిపోవాలి. రవికి ఎరుపు కళ్ళే మిగిలాయి. డైరీలో రాశాడు, ఒకరోజు అయినా ప్రశాంతంగా నిద్రపోవాలని ఉంది. 2. మానసిక ఒత్తిడి మరియు తరగతుల మార్పు. ప్రతివారం మార్కుల ఆధారంగా విద్యార్థుల క్లాసులు మార్చేవారు. తక్కువ మార్కులు వచ్చిన వారిని అందరూ మధ్యలో అవమానించేవారు. నీ లెవలే ఇది, నీకు ఐఐటి దూరం. రవి 1 నెలలో 3 సార్లు క్లాస్ మార్చారు. కొత్త గదిలో ఉన్నవాళ్లు అతన్ని అవమానించేవారు. 3. శారీరక శిక్ష. తక్కువ మార్కులు వచ్చినప్పుడు కొందరు టీచర్లు చేతుల్లో, వేళ్లపై బలంగా కొట్టేవారు. ఒకసారి రవికి ఫిజిక్స్లో 28/100 వచ్చింది. అతడిని రూలర్తో కొట్టారు. 2 రోజులు చేతి నొప్పి తగ్గలేదు. ఎవరికి చెప్పలేకపోయాడు. 4. ఆటలు, విహారాలు నిషేధం. స్కూల్ ప్లేగ్రౌండ్ను తాళం వేశారు. విరామం లేదు. ఆటలు లేవు. వెంట్రుకల్లాంటి రిలీఫ్ లేదు. ప్రతి నిమిషం చదువు. రవికి ఓ మాట, ఈ గోడల మధ్య గాలి కూడా ఊపిరి తీయనివ్వడం లేదు. 5. నిస్సారమైన ఆహారం మరియు హాస్టల్ పరిస్థితులు. నీళ్లలో కలిపిన దాల్, మరిగిన అన్నం ప్రతిరోజు. పండ్లు, పాలు ఉండవు. 6 మంది ఒకే గదిలో, టాయిలెట్లు అశుద్ధంగా. ఎక్కువ మంది బలహీనంగా అనిపించేవారు. కాని వైద్య సాయం ఆలస్యం. భాగం 2. ఆఖరి రోజు. ఒకరోజు రవి తల్లిదండ్రులకు కాల్ వచ్చింది. మీ బాబు అస్వస్థంగా ఉన్నాడు. వెంటనే రండి. వారు గుండెలు పిండుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు. కాని అక్కడ వారిని ఎదుర్కొన్నది ఒక మరణ వార్త. రవి రాత్రి స్కూల్ నుండి తప్పించుకునేందుకు హాస్టల్ గోడ ఎక్కే ప్రయత్నం చేశాడు. ఆ గోడ ఎత్తుగా ఉండి, పైభాగంలో కంచెలు ఉన్నాయి. 1 అడుగు తప్పి తక్కువ కాంతిలో అతడు కింద పడిపోయాడు. తలపై తీవ్ర గాయాల వల్ల అక్కడికక్కడే చనిపోయాడు. గోడ పక్కన అతడి శరీరాన్ని చూసిన వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. అతడి జేబులో ఓ నోటు, నాకు ఐఐటి అవసరం లేదు, నాకు నిద్ర కావాలి, నాకు అమ్మ నాన్న కావాలి, ఇక్కడ నేను బతకలేను. ముగింపు. స్కూల్ అధికారులు దీన్ని యాక్సిడెంట్ అన్నారు. కానీ అతని కన్నీటి మాటలు మరో నిజాన్ని చెబుతున్నాయి. ఇది ఆత్మహత్య కాదు, ఇది ప్రమాదం కాదు, ఇది ఒక విద్యా వ్యవస్థ హత్య సందేశం. ఒక చదువు సీటు కోసం మన పిల్లల ప్రాణాన్ని పణంగా పెట్టకండి. ర్యాంక్ అంత అవసరమా? ఓ విద్యార్థి, నేను బాగోలేను అన్నప్పుడు వినండి. గోడ ఎక్కే ముందు వాళ్ళ అరుపులు మనం విని ఉండాలి. పిల్లలు నాకు నచ్చట్లేదు, నేను ఉండను అని చెప్పినప్పుడు ఒకసారి క్లియర్గా వినండి. వాళ్ళతో డిస్కస్ చేయండి. ఏంటి ప్రాబ్లమ్ అని కనుక్కోండి. అది సాల్వ్ చేయడానికి వీలైతే సాల్వ్ చేయండి. లేదు అయినా కూడా ఉండను, నేను ఉండలేకపోతున్నాను అంటే మీకు దగ్గరలో ఉన్న కాలేజ్లో వేసి ఇంటి నుంచే వెళ్ళనియండి. లేదా మీ చుట్టుపక్కల ఏమీ లేవు మంచి కాలేజెస్ అంటే ఇంకేదన్నా హాస్టల్, ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉన్నవి లైక్ ప్లే గ్రౌండ్ ఉంది, స్టడీ రూమ్ ఉంది, సపరేట్గా లైబ్రరీ ఉంది, బుక్స్ చదువుకోవచ్చు, స్టోరీ బుక్స్ అంటే అలాంటిది ఏదన్నా ఉంటే
ఆప్షన్ కూడా చూడండి. మనకి మన పిల్లల కన్నా వాళ్ళు తీసుకొచ్చే ర్యాంకులే ముఖ్యం కాదు. మనకి మన పిల్లలే ముఖ్యం అన్నిటికన్నా. సో, అది కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు మనము వాళ్ళకి కావాల్సినట్టే చేద్దాం. నచ్చితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. పిన్నితో చెప్పుకో.